హాయ్ అండి, ఈరోజు నేను మీకు సింపుల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. కోసం ఫస్ట్ మనము లైనింగ్ని తడిపి ఆరేసుకున్నానండి, ఐరన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక గీత గీసుకున్నామండి. కొద్దిగా కిందికి ఇంకొక గీత గీసుకుందాము, మార్జిన్ కోసం అండి. మొన్న లాస్ట్ వీడియో పెట్టాను కదండి, దానికి చాలా రెస్పాన్స్ చాలా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి, మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నేను ఇలాంటి కటింగ్స్ చాలా చూపిస్తానండి. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ 2 గీతలు గీసేసుకున్నాం కదండి. బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి. తీసుకొని ఈ నడుం భాగం నుంచి షోల్డర్ భాగం వరకు కొలుచుకోవాలి. 13 ఇంచెస్ ఉందండి. ఇక్కడ 13 ఇంచెస్ పెట్టుకుందాము. తర్వాత నడుము వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ 17 ఇంచెస్ ఉందండి. 17.5 చేసుకోవాలి. ఇలా 8.5 వస్తుంది. 8.5 ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలనుకుంటున్నాను. బ్లౌజ్ మీద నీట్గా పరుచుకుందాము. ఫైవ్ ఇంచెస్ ఉందండి. 2.5 పెడుతున్నాను ఇక్కడ. తర్వాత షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ ఉంది. ఆముల్ డౌన్ వచ్చి 5 అండి. నెక్ డౌన్ చూసుకుందాము. 7.5 ఉంది. ఓకే అండి, ఇప్పుడు 7.5 దగ్గర నెక్ దగ్గర గీసుకుందాము ఒక లైన్. ఆముల్ డౌన్ దగ్గర ఒక లైన్. తర్వాత ఇక్కడ 2.5 ఉంది కదండి. ఇక్కడ వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళండి. కొంచెం మనం ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాం కదా, 1/2 ఇంచ్ పెంచుతున్నాము. వీళ్ళకి 1/2 ఇంచే పెంచుతున్నానండి. ఇదిగోండి, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అనమాట, ఇబ్బంది పడతారు వేసుకోవడానికి. అందుకోసమని అలా పెంచుతున్నాను. 1/2 ఇంచే పెంచాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ వేసేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ మనము నెక్ డీప్ ఎక్కువ ఉందనుకోండి, మనం ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటాము. ఇప్పుడు నెక్ డీప్ ఎక్కువ లేదండి, అందుకోసమని ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ అంతే పెట్టుకున్నాను. తర్వాత ఇలా బ్లౌజ్ని పట్టుకొని ఆమూల్ జాయింట్ ఉంది కదండి, అక్కడ నుంచి ఇక్కడ నెక్ డౌన్ వరకు చూసుకోవాలి. ఇలా టేప్తో 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ దగ్గర పెట్టుకుందాం మార్క్. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ దగ్గర పెట్టాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాను. సారీ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి.
మామూలు రౌండ్ ఎంత ఉందో చూద్దామండి. ఎయిట్ ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి. కొద్దిగా కిందికి వెళ్దాము. కొద్దిగానే తీసుకోవాలండి, మరి ఎక్కువ తీసుకోవద్దు. సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకుందాము. తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను మార్జిన్ కోసం అని. మార్జిన్ కోసం 1.5 ఇంచ్ వదులుతున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టుకొని చూసుకుని 8.5ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి పాయింట్ డాట్ వరకు పట్టుకోవాలండి. పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవాలి. తర్వాత డాట్ డౌన్ అండి, ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది డౌను. ఇక్కడ తర్వాత ఇది నడుము జాయింట్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇదిగో క్రాస్ పట్టి నడుము దగ్గరదండి. ఇప్పుడు నెక్ దండి. నెక్ నీట్గా ఇలా పట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి స్టార్టింగ్ ఉంది కదండి, పై ఉక్స్ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిందండి క్రాస్ పట్టి. అయితే మనం మధ్యలో డాట్ పడతాం కదండి ఫ్రంట్లో, దానికోసం అండి. మళ్ళీ ఇక్కడ నుంచి అమూల్ జాయింట్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి నెక్ వరకు చూసుకోవాలి, నెక్ డౌన్ వరకు చూసుకోవాలి. 7.5 1 పాయింట్ వచ్చింది. ఇక్కడ నెక్ ఉంది గీసాం కదండి, ఆ నెక్ దగ్గర పెట్టుకోండి. 7.5 1 పాయింట్. మళ్ళీ ఫ్రంట్ డాట్ పడతాం కదా, దానికోసం అని కొద్దిగా పెంచాను. ఓకే అండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుందాము. ఇంకొకటండి, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. మార్జిన్కి లైన్ గీయడం మర్చిపోయాను, అందుకు గీసాను. పెట్టుకొని ఇక్కడ మనం సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాం కదా, ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా.
బ్యాక్ కటింగ్ అయ్యిందండి. ఇప్పుడు మనము స్లీవ్స్ కటింగ్ చేసుకుందాము. ఇక్కడ స్ట్రైట్ లైన్ ఒకటి హెచ్చు తగ్గులు తగ్గించడానికి అనేసి ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ వదులుకొని ఇంకొక లైన్ తీసుకున్నాను. హ్యాండ్ ఎంత ఉందో చూసుకుందాము. ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి. 1/2 ఇంచ్ పెంచమన్నారు. 9 పెడుతున్నాను. ఇక్కడ ఒక మార్క్, తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, ఇక్కడ 7 ఇంచెస్ 2 పాయింట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి 2 పాయింట్స్ తక్కువ 8 వచ్చిందండి. సరిపోతుంది మనకి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాము. 5 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకుందామండి. హ్యాండ్ అయిపోయింది. మళ్ళీ కొంచెం చూపిస్తాను. చూడండి 8 ఇంచెస్ 2 పాయింట్స్ వస్తుంది. ఇక్కడ ఒక కచకా పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకు జాయింట్ వేసిన తర్వాత ఫ్రంట్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాము. వీళ్ళది స్ట్రైట్ కట్టే ఉందండి, క్రాస్ కట్ కాదు. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. రోలర్ తీసుకోవాలండి. రోలర్ తీసుకొని మార్క్ చేసుకుందాము. ఇది నెక్ కూడా గీసుకుందామండి. అన్నీ పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఈ బ్లౌజ్ వేసుకున్నాం, బ్యాక్ వేసుకున్నాం కదండి, దాని దగ్గర కింద ఒక లైన్ గీసుకోవాలి. ఈ మార్క్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడంతా డార్క్ చేద్దాము.
ఓకే అండి. ఇప్పుడు షోల్డర్ 2 ఇంచెస్ ఉంది కదండి, ఆ 2 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోవాలి. 2 ఇంచ్ దగ్గర ఒక మార్కు, ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. అప్పుడు మళ్ళీ బ్లౌజ్ని తీసుకొని డాట్ చూసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి డాట్ వరకు ఎంత ఉంది చూసుకుందాము. 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ వచ్చేసింది ఇక్కడ కరెక్ట్గా. తర్వాత డాట్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు 3 ఇంచెస్ ఉంది. మళ్ళీ నడుము దగ్గర నుంచి డాట్ వరకు ఎంత ఉందో చూసుకుందాము. 6 ఇంచెస్ ఉంది. సిక్స్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకుందాము. సారీ, 3 ఇంచెస్ ఇక్కడికి వస్తుందండి. 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్. తర్వాత ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ వరకుకి ఎంత ఉందో చూసుకుందాము. 2.5 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. నడుము దగ్గర నుంచి డాట్ వరకు 5 ఇంచెస్ ఉంది. ఓకే అండి, ఇది ఇక్కడ లైన్ గీసేసుకున్నాము. ఇక్కడ నుంచి డాట్ పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవాలి. 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్. ఇదిగోండి 2 ఇంచెస్. లైట్ కొంచెం పైకి రావాలి. ఒక్క పాయింట్ అండి. ఇదిగోండి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక లైన్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి డాట్కు మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ క్రాస్ పట్టి డౌన్ వరకు చూసుకోవాలి. ఎంత ఉంది అండి? 4 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. ఇక్కడ 2 ఇంచెస్ 1 పాయింట్ దగ్గర పెడుతున్నాను. టూ ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ డాట్ పట్టుకుంటాం కదండి, అక్కడ వరకు చూసుకోవాలి. 5 ఇంచెస్ ఉంది. ఇదిగో ఇప్పుడు ఎంత ఉందో చూసుకుందాము. చూడండి 8 ఇంచెస్ 2 పాయింట్ కంటే కొంచెం 1 పాయింట్ ఎక్కువ ఉందండి. ఇంకా కొంచెం లోతు తీసుకుందాము. సరిపోతుందండి మనం డాట్ పట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ డాట్ ఎంత ఉందో చూసుకుందామండి. 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడికి ఇలా వచ్చేస్తుంది మనకి. చూడండి ఇలా వస్తుంది.
మనం ఇటువైపుగా పెట్టుకున్నాం అనుకుంటే చూడండి రాదు అది. అందుకోసమని కంపల్సరీ ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని చూసుకోవాలి. ఎప్పుడు మనం ఒకవేళ మిస్టేక్ ఇక్కడ గీయడంలో మిస్టేక్ అయిపోయినా మనం కుట్టేటప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఇది కరెక్ట్ డాట్ అనేసి కుట్టేయచ్చండి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్, మార్జిన్ వదిలి కట్ చేసుకోవాలండి ఎప్పుడు. చూడండి ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టీలు తీసుకున్నాము. క్రాస్ పట్టీ లెంత్ ఎంత ఉందో చూసుకున్నాము. 7 ఇంచెస్ ఉంది. సెవెన్ ఇంచెస్ ఉందండి. ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాము. క్రాస్ పట్టీ హైట్ ఎంత ఉందో చూద్దాము. 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గర 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ఒకసారి మనం పైన కూడా చెక్ చేసుకోవాలండి ఎంత ఉందనేసి. సెవెన్ ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. సరిపోయింది. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. చూడండి క్రాస్ పట్టీ కూడా అయిపోయింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్, ఫ్రంట్, స్లీవ్స్, క్రాస్ పట్టీ.